పట్టపగలే కోసిగిలో ఓ ఇంట్లో దొంగలు పట్టారు. 5 తులాల బంగారం, 70 తులాల వెండి, 10,000 రూపాయలు నగదు దోచుకెళ్లినట్లు బాధితుడు రైల్వే ఉద్యోగి భీమయ్య తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలోని 9వ వార్డులో రైల్వే ఉద్యోగి తుప్పల భీమయ్య, ఈరమ్మ దంపతులు ఇంటికి తాళం వేసి ఉండటంతో గమనించిన దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 5 తులాల బంగారం, 70 తులాల వెండి, 10,000 రూపాయలు నగదును దోచుకెళ్లారు. బాధితులు భీమయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యథావిధిగా రోజు మాదిరిగానే తాను రైల్వే డ్యూటీకి వెళ్లానని, తన భార్య ఈరమ్మ ఇంటికి తాళం వేసి కౌతాలం మండలం చిరుతపల్లి గ్రామంలో ఓ వివాహ వేడుకకు వెళ్లిందన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటికి వేసిన తాళం అలాగే ఉండగా ఇంటికి ఉన్న కిటికీ జాలిని తొలగించి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారం, 70 తులాల వెండితో పాటు 10,000 రూపాయల నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు భీమయ్య కోసిగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎట్లా గేట్ బీగాలు తెరచలేరు సార్. అట్లా సందు ఉంది, ఆ సందులో నుంచి వచ్చి కలిసి 3 తలాల నెక్లెస్ తీసుకుని పోయినారు సార్. 2.5 చీరలు కడాలు, పిల్లలు తొలము కమ్మలు, డబ్బులు పోయినాం సార్. ఒకటి ఉంగరం తలంది మండే తెచ్చినాం సార్. డబ్బులు 10,000 ఉంటాయి సార్. డబ్బులు అంతే సార్ ఉన్నది మా దగ్గర. మొత్తం 5 తలాలు బంగారు సార్. ఇది 70 తలాలు ఎండి. డ్యూటీకి వెళ్ళాను సార్. నేను రైల్వే ట్రాక్ మ్యాన్, గ్యాంగ్ మ్యాన్గా పనిచేస్తున్నాను సార్ ఇక్కడ కోచిలో. నేను డ్యూటీకి వెళ్ళాను. తర్వాత ఇంటి దగ్గర నా భార్య ఉంది. తర్వాత ఆమె పెళ్ళికి పోయింది సార్ 12 గంటల టైంలో. బయట గేట్ వేసినట్టే ఉంది సార్. సైడ్ విండో తెరిచారు సార్. నేను మళ్ళీ పెళ్లి నుంచి వచ్చి 12కి పోయి 3 కల్లా వచ్చింది సార్. చూసిపోయింది. వాకిలు వేసింది అయితే తాళాలు అలాగే ఉన్నాయి. తర్వాత ఈమె ఓపెన్ చేసి చూస్తే బీరువా అంతా ఇట్లా ఓపెన్గానే ఉంది సార్. ఈ బీరువా